హాయ్ గైస్, ముంబై ఇండియన్స్ అయితే సైలెంట్ గా బ్యాక్ టు బ్యాక్ ట్రేడ్స్ చేసుకుంటూ పోతుంది. ముంబై ఇండియన్స్ అయితే గత సీజన్ లో ఎక్కడ ఫెయిల్ అయిందో ఆ పొజిషన్స్ అనేవి ట్రేడ్ ద్వారా అయితే ముంబై ఇండియన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటుంది. ముంబై ఇండియన్స్ కి అయితే మిడిల్ ఓవర్స్ లో మంచిగా ఆడించే ఒక ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంది. దీనికోసమే శార్దుల్ ఠాకూర్ ని లక్నో నుండి 2 కోట్ల క్యాష్ డీల్ ద్వారా ముంబై ఇండియన్స్ అయితే ట్రేడ్ చేసుకుంది. అలాగే గత సీజన్ లో మంచి ఫినిషర్ లేకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ మాక్సిమం ఆఫ్ మ్యాచెస్ అనేది మంచి ఫినిష్ ఇవ్వలేకపోయింది. ఈ రోల్ ని కవర్ చేసుకునేందుకు షఫ్రాన్ రూథర్ఫోర్డ్ ని గుజరాత్ నుంచి 2.6 కోట్లు పెట్టి క్యాష్ డీల్ ద్వారా ట్రేడ్ చేసుకుంది ముంబై ఇండియన్స్. ఇంకా మిగిలిన 2 రోజుల్లో కూడా ముంబై ఇండియన్స్ మరికొన్ని ట్రేడ్స్ చేసే అవకాశం అయితే ఉందంట. అలాగే ఇవాళ సిఎస్కే నుండి క్యాష్ డీల్ ద్వారా మరో ట్రేడ్ జరిగే అవకాశం ఉందంట. ఇంకా ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ అనేది డిసెంబర్ 16వ తేదీన జరగబోతుంది. కేకేఆర్ యొక్క న్యూ అసిస్టెంట్ కోచ్ గా షైన్ వాట్సన్ అయితే ఎంపిక చేశారు. నథింగ్ వాళ్ళు ఆర్సీబీ యొక్క న్యూ జెర్సీ స్పాన్సర్ గా డీల్ కుదుర్చుకున్నారు. ఇంకా సన్ రైజర్స్ బౌలర్ మహమ్మద్ షమీని ట్రేడ్ చేసుకునేందుకు 2 టీమ్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంట. ఈ 2 టీమ్స్ వచ్చేసరికి లక్నో సూపర్ జైంట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ 2 ఫ్రాంచైజీ అనేది మహమ్మద్ షమీని క్యాష్ డీల్ ద్వారా తీసుకుందామని ట్రై చేస్తున్నాయంట. కానీ కొన్ని అప్డేట్స్ ప్రకారం సన్ రైజర్స్ మరియు లక్నో మధ్య మహమ్మద్ షమీకి సంబంధించిన క్యాష్ డీల్ ట్రేడ్ అనేది జరిగే అవకాశం ఎక్కువ ఉందంట. మరోవైపు కేఎల్ ని క్యాష్ డీల్ ద్వారా తీసుకునేందుకు కేకేఆర్ అయితే ప్రయత్నిస్తుంది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇవాళ మరో క్యాష్ డీల్ జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది.